సాంప్రదాయ మత్స్యకారుల హక్కుల సాధన కోసం నేడు జిల్లా మత్స్యకార డిడి కార్యాలయం ఎదుట సాంప్రదాయ మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దీనిపైన మరింత సమాచారం ధర్నా శిబిరం నుంచి మా ప్రతినిధి సూర్య అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం జిల్లా డిడి కార్యాలయం ముందు వారి సమస్యలు పరిష్కారం కోసం ధర్నా నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశం గురించి మాతో మాట్లాడడానికి బెస్తా కార్పొరేషన్ డైరెక్టర్ రమణ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న, చెప్పండి, మీరు వైసీపీ ప్రభుత్వంలోనే ఉన్నారు, కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా ఉన్నారు. మరి మీరు ఈ విధంగా ధర్నా నిర్వహించడం అన్నది ఏంటి, మీ సమస్యలు ఏంటి? ఇప్పుడు మేము గర్వంగా చెప్పుకోవాల్సింది ఏమంటే, మా ప్రభుత్వం ఉంది కాబట్టే మా సాంప్రదాయ మత్స్యకారులంతా ఈరోజు బయటపడినారని మేము గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే మా మంత్రి అప్పలరాజు ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని వెంటనే అర్థం చేసుకొని ఈ ఎన్నికలను వాయిదా వేయించడమే మేము మొట్టమొదటి విజయం మాది. రెండోది, ప్రజాస్వామ్యం అంటే ఏందో అధికారులకు కూడా మేము చెప్పాలనుకుంటున్నాం. ప్రజాస్వామ్యం అంటే అనాదిగా ఒకే సామాజిక వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ పోతుండేదేమన్నా ప్రజాస్వామ్యమా? లేకుండా పోతే మిగతా సామాజిక వర్గాలు అన్ని కులాలు కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారు కాబట్టి ఒక్కొక్కసారి ఊరికి అవకాశం ఇచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ సమానంగా చూసేటువంటి ఇది ప్రజాస్వామ్యం అనేది అధికారులు చెప్పాలా. ఎవరైతే మేము బలవంతులమని చెప్పుకుంటున్నటువంటి సామాజిక వర్గం ఉన్నారో వాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మేము అడుగుతున్నాం. ఆ ఉద్దేశంతోనే ఈరోజు కూడా మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఏమంటే, ఎవరైతే నష్టపోయారో 30 సంఘాలకు ఓటు హక్కు లేకపోయినారో, కోల్పోయినారో వాళ్ళందరికీ పునరుద్ధరించాలి. మొదట పునరుద్ధరించి వాళ్ళని కూడా ఓటర్స్గా చేర్చి అప్పుడు నోటిఫికేషన్ ఇస్తే అది ప్రజాస్వామ్యం అనేది మా దృష్టిలో. అట్లా కాకుండా గతంలో ప్రెసిడెంట్లుగా ఉండేటువంటి వాళ్ళు తమకు అనుకూలమైనటువంటి సంఘాలను ఒక కంటితో, మనకు అనుకూలం లేనటువంటి వాళ్ళ ఇంకొక కంటితో ఇది రెండు కళ్ళ సిద్ధాంతము చేసుకుంటూ వచ్చి అన్యాయం చేశారు. ఇది మంచిది కాదని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేము ఇప్పుడు అధికారుల దృష్టి మేము తీసుకుపోయేది ఏమంటే, వెంటనే 31 సంఘాలను పునరుద్ధరించండి, వాళ్ళకి ఓటు హక్కు కల్పించండి. రెండవది, ఎక్కడైతే చెరువులు ఉన్నాయో, ఎక్కడైతే కుంటలు ఉన్నాయో, అనంతపురం జిల్లాలో దాదాపు 335 చెరువులు, దాదాపు 8 ప్రాజెక్టులు మైనర్ ఇరిగేషన్వి ఉన్నాయి. వాటన్నిటి కింద వెంటనే అందరికీ సాంప్రదాయ మత్స్యకారులతో సొసైటీలు ఏర్పాటు చేయాలి. తర్వాత ఈ జిల్లాలో పెన్నా, హగిరి, పాపాగ్ని, తర్వాత చిత్రావతి నదులు ఉన్నాయి. ఈ నదుల్లో వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు పారుతాయి. గత సంవత్సరం 900 టీఎంసీల సముద్రం పెన్నా నుంచి. ఆ సమయం వస్తుంది కాబట్టి ఎప్పుడో ఒకసారి మైదాన ప్రాంతాల్లో ఫిషరీస్ లైసెన్సులు విరివిగా ఇవ్వాలని చెప్పి కూడా మేము అధికారులను కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ విధంగా చేసి మేము మత్స్యకారుల పక్షం అంటే ఎవడైనా ఒప్పుకుంటాడు, కానీ లేదు మేము అధ్యక్షులుగా ఎన్నుకోబడతా అనేది కేవలం ఈ శాఖ నుంచి వస్తున్నటువంటి సబ్సిడీలు తినడానికో లేకపోతే మా పెత్తనం చెలాయించడానికో అయితే ఎన్నికలు అవసరం లేదు. ఎన్నికలు ప్రజాస్వామ్యం యుతంలో ఎందుకు పెడతాడారంటే, ఈరోజు మంచి పరిపాలన చేయాలని, ఆ ప్రజలందరికీ న్యాయం జరగాలనే ఎన్నికలు పెట్టేది. ఎన్నికలు మీరు మళ్ళీ ఎన్నిక కావాలనుకుంటే మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇవ్వాల. మీ సమయంలో, మీ 5 ఏళ్ల కాలంలో మీరు ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా ఉండేటువంటి మత్స్య కార్మికులకు ఏం న్యాయం చేశారు, వాళ్ళ కోసం మీరు ఏమి కృషి చేసినారు, అదనంగా మీరు తెచ్చినటువంటి నిధులేంటో వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆ పెద్ద సామాజిక వర్గం వాళ్ళు అర్థం చేసుకొని ఇప్పటికైనా ఈసారి అధ్యక్షులుగా మా సాంప్రదాయ మత్స్యకారునికి ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ 30 సంఘాలను పునరుద్ధరించి మళ్ళీ ఎన్నికలు జరపాలని చెప్పి కోరుతాను. అంటే ఇందాక మార్నింగ్ చూసామంటే మీరు లోపల నిరసన తెలియజేస్తామనేసి అధికారుల్ని అడుగుతుంటే వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. అదేవిధంగా దీనిపైన ఏమైనా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం కానీ లేకపోతే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం కానీ చేస్తారు. మేము ఇమ్మీడియట్గా రేపే నేను 11 గంటలకు జిల్లా కలెక్టర్ని కలుస్తాను. నేను జిల్లా స్టేట్ డైరెక్టర్గా కూడా మేము ముగ్గురం ఉన్నాం. మా వదిన, మా అక్క ఉంది, ముగ్గురం స్టేట్ డైరెక్టర్స్ ఉన్నాం. సార్, ఆఫీసులు పబ్లిక్ మీవి కాదు. ఈరోజు మీరు ఉంటారు, రేపు ఇంకొక ఏడీనో డీడీనో వస్తారు. మేము మా మత్స్యకారులు శాశ్వతం కాబట్టి మా ఆఫీస్ అది. మేమేదో విధ్వంసకారులం కాదు, మేము రౌడీలం కాదు అని చెప్పినా కూడా వాళ్ళు ఎన్నుకోకుండా పోతే మేము నిరసనగా గేటు ముందర ధర్నా చేసుకుంటా ఉన్నాం. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోతాం. ఓకే, ఇది మీరు చెప్తున్నది ఏదైతే అనేక సంవత్సరాలుగా మత్స్యకారులు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యలు కావచ్చు, లేకపోతే వీళ్ళ జరిగే ఎన్నికల విషయం గురించి కావచ్చు, శాంతియుతంగా ఒక ధర్నా నిరసన తెలియజేస్తామనేసి అధికారులను కోరినా సరే వాళ్ళు వ్యతిరేకత చూపించారు. ఇది వచ్చేసి చాలా అన్యాయం. దీనిపైన తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తామనేసి మత్స్యకారుల